జ్వరమే, తగ్గట్లేదు. 50,000 తీసుకుని వెళ్తే 50,000 కూడా సరిపోలేదు. మళ్ళీ మా ఆయన అక్కడే హాస్పిటల్లో ఉండి ఫోన్ చేస్తే మా చుట్టాలు వాళ్ళు ఇచ్చారు. ఇలా వీడిని చూడడానికి చుట్టాలందరూ వచ్చినా కానీ మాట్లాడట్లేదు, పలకట్లేదు. మేము ఏడ్చాం. నా భర్త అయితే దేవా నాకు ఇచ్చే ఒక్క బిడ్డని, ఆ బిడ్డ ఏందయ్యా ఇట్లా నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఆ బిడ్డని నువ్వే స్వస్థపరచు అనుకుని మేము ప్రార్థన చేసుకున్నాం. ఏదైతే అదైంది, ఇంకా ఈ మందులు వాడతాను కానీ తగ్గట్లేదు అని చెప్పి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చే రోజు బాగానే ఉన్నాడు. ఇంటికి వచ్చిన సాయంత్రం నుంచి మళ్ళీ జ్వరం. ఆ రాత్రి అంతా ఏడ్చి ప్రార్థన చేసుకొని దేవా బిడ్డకి తగ్గి అయ్యా అనుకున్నాను. తెల్లారి రోజు అన్నయ్య సాయంత్రం వచ్చారు. అన్నయ్య దగ్గరకు వచ్చాడు అనేది తెలిసింది. తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్తే అన్నయ్య ప్రార్థన చేశాడు. అన్నయ్య దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు కూడా నడవట్లేదు, అసలుకి ఎత్తుకొనే ఉన్నాం. మా అత్త ఎత్తుకొని అన్నయ్య చేత ప్రార్థన చేయించింది. తెల్లారి అబ్బాయి ఇంకా బాగా ఆడుకున్నాడు. ఇంతవరకు అయితే మా అబ్బాయికి జ్వరం రాలేదు. దేవుడికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు.